ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి ఉంటాయి పోతాయి, కానీ జిల్లా కోర్టులు కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు. న్యాయ వ్యవస్థ అది. కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. 5.5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు ఈమె దోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా, చదువుకున్నామే, ఉన్నతమైన చదువు చదివింది ఆమె, ఎన్ని అబద్ధాలు పెట్టింది కదా అని చెప్పి, ఇన్ని పుకార్లు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి సావడానికైనా సిద్ధం, కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడబోయే వ్యక్తి కాదు. అట్లా చేసింటే కేసీఆర్ ఉండేది కాదు కదా. ఇలా న్యాయం పైన, దేశం పైన, రాష్ట్రం పైన, పేద ప్రజల పైన, రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు. ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది? ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది, ఆ గవర్నమెంట్లో జాయిన్ అయ్యాకనేమో ఏముంది అనే టైప్లో గతంలో వివరించారు. ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా. ఆలోచన చేయాల. ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా 1.5 hours చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద, పార్టీ మీద ఒక రకమైన అక్కస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తేనేమో మరి అదేమన్నట్లా అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముక్కైనట్లు అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలా? న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా నమ్మకం ఏర్పడుతుంది? ఇది రాజకీయ వ్యవస్థలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే 100